పెద్ద అనుమానం ఏంటి అనంటే, అసలు దీని వెనక కేసీఆర్ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. లిక్కర్ రానీకి గూడా అధికారం ఇస్తారని వాళ్ళ అవును. పార్టోళ్ళు మాట్లాడినటువంటి అంశాలు గూడా మనం జూస్తున్నాం. నమస్తే. కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి నుంచి సైడిచ్చుకుంటూ బయటికెళ్ళి నేనిప్పుడు ఒక మహిళగా వెళ్తున్నా. ఒక శక్తిగా తిరిగొస్తాను. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మాది ఆస్తి తగాదా, ఆస్తి పంచాయితీ అని చెప్పేసి పోర్ట్రే చేస్తున్నారు. కానీ కాదు. సో, నా పిల్లల మీద ఒట్టు అని చెప్పేసి కూడా వారు చెప్పిన పరిస్థితి. సో, మాట్లాడడం అంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్‌గా కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి లేదా కల్వకుంట్ల సో, ఆస్తి పంచాయితీ అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా పోర్ట్రే చేశారని చెప్పి తను చెప్పుకుంటూ బయటికెళ్ళిన పరిస్థితి. సో, మాట్లాడే ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇంద్రశోభన్ గారున్నారు. మేడం చెప్పండి ఏం చెప్తారు? అంటే మీరు కల్వకుంట్లకైతే నిన్న శాసన మండలిలో ఏడ్చిర్రు. ఏడ్చి చాలా సేపు వరకు కూడా మాట్లాడారు. ఇదంతా కూడా చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు? సో, 10 సంవత్సరాలు కవిత గారు అధికారం ఉన్నన్ని రోజులు తండ్రి పక్షాన, హ్మ్. ఆ రోజు ప్రతిపక్షంలో ఎవరేం మాట్లాడినా కూడా ఆమె ఖండించే ప్రయత్నం చేసింది. సో, అన్ని రకాలుగా పదవులు అనుభవించి, అంటే ఒక ఎంపీగా, హ్మ్. ఎమ్మెల్సీగా 2 సార్లు. సో, తను పవర్ అనుభవించలేదు. పవర్ గురించి ఏమీ తెలియదు. ఆమె ఎలాంటి పదవులు తీసుకోలేదని అనుకున్నప్పుడు, ఈరోజు ఆమె చెప్పే మాటలకు శానిటీ ఉండేది. హ్మ్. సో, ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో 10 సంవత్సరాలు జరిగిన అంశాల పట్ల, పార్టీకి సంబంధించిన అంశాల పట్ల నిన్న మండలి సాక్షిగా ఆమె ప్రస్తావించినటువంటివి హ్మ్. మేమందరము 10 సంవత్సరాల నుంచి ఇవే విషయాలు చెప్పినాం. అవును. సో, మేము చెప్తే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆ రోజు మా మీద దుమ్మెత్తి పోశారు. హ్మ్. ఇవాళ ఆమె రాజకీయ అవకాశం కోసం ఆమె బయటొచ్చి మాట్లాడితే, దీనిని మీరు కన్సిడర్ చేయండి. హ్మ్. నాకు అన్యాయం జరిగింది. నా బిడ్డల మీద ఒట్టంటే పిల్లల్నెందుకు రాజకీయంగా హ్మ్. మనం అందులో ఉపయోగించడం అది సరి అయినది కాదు. సో, వుమెన్ పోరాడాలనుకున్నప్పుడు, వుమెన్ లీడర్‌షిప్ ఎదగాలనుకున్నప్పుడు, వుమెన్‌గా ఆ రోజు జరిగినటువంటి అంశాల పట్ల హ్మ్. అధికారం ఉన్నా, లేకపోయినప్పటికి గూడా ఉద్యమ సమయంలో మీరు కీలకంగా పనిజేసినప్పుడు, అధికారము మీ ఇంట్లో ఉన్నప్పుడు, హ్మ్. ఆ అంశాల పట్ల మాలాంటి వాళ్ళం మాట్లాడినప్పుడు మీరు దానిని అట్‌లీస్ట్ ఉటంకించకపోయినప్పటికీ కనీసము ప్రభుత్వ పరంగా వ్యవహార పరంగా చేయాల్సినటువంటి అంశాల పట్ల మీరెప్పుడు స్పందించలే. అవును. కాబట్టి డెఫినెట్‌గా ఇవాళ అంటే ఒక వుమెన్‌గా ఎదగాలని కోరుకున్న మాలాంటి వాళ్ళం గూడా మీ యొక్క మీరు మాట్లాడే విధానాన్ని గూడా మేము ఈ సందర్భంలో అనుమానపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి మీరే కారణమని చెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. సో, అల్టిమేట్‌గా ఒక మహిళలకు సంబంధించిన అత్యాచారం అయ్యుండొచ్చు, మహిళా కమిషన్ అంశం అయ్యుండొచ్చు, మహిళా మంత్రి లేకపోయినటువంటి అంశం అయ్యుండొచ్చు. హ్మ్. సో, దెన్ రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతూ ఉన్నప్పుడు జరిగేటటువంటి అంశాల పట్ల అయ్యుండొచ్చు. హ్మ్. సో, ఆడపిల్లల పైన జరిగినటువంటి అఘాయిత్యాల పట్ల అయ్యుండొచ్చు. ఇట్లా చాలా అంశాల పట్ల మేము ఆ రోజు పోరాటం చేసినాం. ఆ సందర్భం మేము ట్విట్టర్‌లో ట్వీట్ చేసి ఆమెకు ట్యాగ్ చేస్తే కూడా మినిమమ్ రెస్పాన్స్ లేదు. అట్‌లీస్ట్ అవును. వాటిపైనైనా చేయొచ్చుండొచ్చు. అవును. సో, అవి కూడా జరగలేననుకున్నప్పుడు అవి ప్రశ్నార్థకంగానే ఇవాళ ఆమె ప్రశ్నించే ప్రశ్నలన్నీ గూడా హ్మ్. తనని తను ప్రశ్నించుకున్న ప్రశ్నలుగానే ఉంటాయి. హ్మ్. సో, అవినీతికి సంబంధించినటువంటి మాట్లాడిన మరకలల్ల ఆమె గూడా భాగస్వామురాలే కదా! హ్మ్. కాబట్టి ఇవాళ కొత్తగా నాకెలాంటి భాగస్వామ్యం లేదంటే హ్మ్. ఉద్యమ సమయంలో మీ ఆస్తులేంటి? ఇవాళ హ్మ్. తెలంగాణ వచ్చినంక మీ ఆస్తులేంటి? హ్మ్. మీ అన్న ఆస్తులేంటి? మీ బావ ఆస్తులేంటి? మీ నాయన ఆస్తులేంటి? మీ ఇంకో చిన్నన్న ఆస్తులేంటి? హ్మ్. ఈ ఆస్తుల లెక్క అంతా గూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గదా! సో, ఇవాళ మీ పెద్ద పెద్ద విల్లాలేంటి? దేశ విదేశాల్లో పెట్టుబడులేమయ్యుండొచ్చు. మీ వేషాధారణ అయ్యుండొచ్చు. మీరు హ్మ్. ప్రదర్శిస్తున్న విధానం అయ్యుండొచ్చు. హ్మ్. భూముల విషయం అయ్యుండొచ్చు. ఇవన్నీ విషయాలు ఆల్‌మోస్ట్ ఆల్ హ్మ్. ఇవాళ మనం మీ నాయన పదవి ఉన్నది కాబట్టే మీరివన్నీ సంపాదించారు. హ్మ్. సో, ఒక రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి మీకు ఇవాళ నాకు దిక్కు లేదు, దివానా లేదు, నన్ను ఒంటరిని చేస్తున్నారని మీరు మాట్లాడితే, మరి కామన్‌గా ఉన్నటువంటి మహిళలము అవును. ఎలాంటి ఆదరణ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్‌గా ఎదిగినటువంటి మాలాంటి మహిళల యొక్క రాజకీయ పరిస్థితి ఏంటి అన్నది కూడా మీరు ఆలోచించాల్సిన హ్మ్. అవసరం ఉంది గదా! హ్మ్. సో, అల్టిమేట్‌గా ఇవాళ ఆమె నేను శపథం చేస్తున్నా, అవును. బయటికెళ్ళిపోతున్నా, వ్యక్తిగా, శక్తిగా వస్తానంటే, సో, వ్యక్తిగా, శక్తిగా రావాలని, ఎదగాలని మహిళలు ఎప్పుడు గూడా కోరుకుంటారు. హ్మ్. సో, అల్టిమేట్‌గా దేశవ్యాప్తంగా ఎక్కడ జూసినప్పటికీ గూడా మహిళల పట్ల వివక్షత అనేదున్నది. మహిళా లీడర్‌షిప్‌ని తన లక్షణాలు ఉన్నప్పుడు గూడా యాక్సెప్ట్ చేసేటువంటి సమాజం ఇంకా మన దగ్గర రాలేదు. హ్మ్. సో, అది ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్న షర్మిల విషయం అయ్యుండొచ్చు, ఇక్కడ కవిత గారు అయ్యుండొచ్చు, హ్మ్. ఆ పక్క రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి జయలలిత గారి విషయం అయ్యుండొచ్చు. ఇవాళ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన తండ్రికి కిడ్నీ దానం జేసినటువంటి హ్మ్. ఆ అమ్మాయి విషయం మొన్న అవును. పొలిటికల్‌గా జూసిన అంశం అయ్యుండొచ్చు. బట్ అల్టిమేట్‌గా ఎక్కడ ఏం జరిగినప్పటికీ గూడా మహిళలకి సమాన హక్కు ఆస్తిలో ఉందని జెప్తున్నారు గప్ప, హ్మ్. పవర్ పాలిటిక్స్‌లో ఎంపవర్‌మెంట్ అయ్యే దాంట్లో మాత్రం లేదు. మహిళలకి అది లేదు అని మాత్రం చాలా సార్లు ప్రూవ్ అవుతూ వస్తూ ఉంది. హ్మ్. సో, బట్ ఛాలెంజింగ్‌గా తీసుకొని పని చేయాల్సినటువంటి అవసరం మహిళలకైతే ఉంది. అంటే నమ్ముతారంటారా? హ్మ్. తెలంగాణ ప్రజలందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే ఇప్పుడు కంప్లీట్‌గా గూడా ఒకసారి నమ్మలేని పరిస్థితి దాకా ఎళ్ళిపోయిన పరిస్థితి. అలాంటప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచే కవిత గారొస్తున్నారు. అండ్ మహిళకెళ్ళి శక్తిగా వస్తున్నాను అండ్ పాలిటిక్స్‌లో గట్టి పోటీ ఇస్తాను అనే విధంగా చెప్పి వచ్చిర్రు. సో, కాబట్టి నమ్ముతారంటారా?
ఇప్పుడు ప్రజల బాణంగా నేను బయటకొస్తున్నానని మాట్లాడుతున్నటువంటి అవును. కవిత గారికి, ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎవ్వరు మాట్లాడినా, ఆ నలుగురిలో ఎవరు మాట్లాడినా గూడా ప్రజలు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే మీరు చేసిన గాయాలు ఇంకా మానలే. హ్మ్. అవి అలాగే ఉన్నాయి. ఇంకా గూడా ఆ పచ్చి అట్లాగే ఉంది గాబట్టి, ఎక్కడ గూడా మీరు ఏవి మాట్లాడినా రాబోయే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పలేము గానీ, హ్మ్. ఇప్పటికిప్పుడు మీ యొక్క దాని గురించి జస్ట్ మీరు వచ్చారు, పశ్చాత్తాప పడుతున్నారు, హ్మ్. అమరవీరుల సాక్షిగా క్షమాపణ జెప్పినారు, హ్మ్. తర్వాత ప్రజా బాట పట్టినారు. తిరగండి. హ్మ్. ప్రజా సంక్షేమంలో ఉద్యమ సమయంలో ఎట్లా తిరిగి పని చేస్తున్నారో, అట్లాగే తిరిగి పని చేయండి. ఏదో ఒక రోజు ప్రజలు ఆశీర్వదిస్తారో, ఆశీర్వదించరో ఏమంటారు ఫలితం గురించి ప్రజలకు వదిలేసేయండి. హ్మ్. మీరు అట్‌లీస్ట్ ఈ 10 సంవత్సరాల తర్వాత అనుభవించినటువంటి దానిని కనీసం తిరిగి రీబ్యాక్ జేయడం కోసం, ప్రజలకు రీబ్యాక్ జేయడం కోసం తిరిగి వస్తున్నందుకు హ్మ్. స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. అల్టిమేట్‌గా మహిళల యొక్క ఎంపవర్‌మెంట్ పొలిటికల్‌గా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. కవిత గారు ఇవాళ చెప్పినటువంటి మాటలు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అవి రికార్డ్ అయినాయి గాబట్టి, అవును. సో, మండలి సాక్షిలో రికార్డ్ అయినాయి గాబట్టి, ఈ అంశాలన్నిటిని గూడా ప్రభుత్వం గూడా సుమోటోగా తీసుకొని, ఆ కుటుంబ సభ్యులపైన జేయాల్సినటువంటి వాటిపైన చర్యలు గూడా తీసుకోవాలని జెప్పేసి, నేను ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా డిమాండ్ జేస్తున్నాను. హ్మ్. రిక్వెస్ట్ చేస్తున్నాను. హ్మ్. అట్లాగే కవిత గారు నిన్న ఒక మాట జెప్పారు. పార్టీ రాజ్యాంగ పరంగా నడవలేదు. హ్మ్. అసలు పదవులు ఎప్పుడిచ్చారో, ఎప్పుడు లేవో అని చెప్పడం జరిగింది. అవును. అట్లా అందుకే నేను అన్నా కేసీఆర్ గారు అని ఆమె క్లియర్‌గా 3 ముక్కలు జెప్పింది. అవును. పార్టీ నడిపించడంలో మా నాన్న ఫెయిల్ అయ్యాడు. హ్మ్. పార్టీ ప్రెసిడెంట్‌గా. హ్మ్. ప్రభుత్వాన్ని నడిపించడం ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినారు. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా మా నాయన ఫెయిల్ అయినాడు. అవును. కేసీఆర్ గారు రాజకీయాలకి పనికిరారు. హ్మ్. నైతిక విలువలు లేనటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండింది. ఈ పార్టీ ఇవాళ అవసరమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. హ్మ్. మేము గూడా ఇవే ప్రశ్నలు చాలా రోజుల నుంచి అవును. సంధిస్తున్నాం. అవును. సో, మో ఇంకో విషయం ఏంటి అంటే కవిత గారు ఇంకో మాట చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన విషయమే నాకు తెలియదు. ఆ సందర్భం నాకసలు ఇష్టమే లేదు అని చెప్పేసి తను మాట్లాడినారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మీ నాయన పెట్టొచ్చిందనుకనే హారతులిచ్చిండ్రెవరు? హ్మ్. అలాగే మీ యొక్క తెలంగాణ జాగృతి అనేది భారత్ జాగృతిగా ఎట్లా మారిందని అవును. అడుగుతున్నాను. ఈ ఒక్క దానితోటి తనేంటి అన్నది తేట తెల్లమైపోయింది. హ్మ్. తండ్రి భారత్ జాగృతి బీఆర్ఎస్ పార్టీగా మారగానే బీఆర్ఎస్ మారగానే ఈమె తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి ఉంది. నాది ఈ వాయిస్ ఉంటది. నేను ఆ రోజు కూడా పార్టీ అనౌన్స్ చేసిన రోజు కూడా నేను సేమ్ స్టేట్‌మెంట్ ఇదే ఇచ్చినాను. హ్మ్. ఎంటనే తండ్రి రాష్ట్రాన్ని దోచుకొని, దాచుకున్న సరిపోని దేశం బయలుదేరితే, హ్మ్. బిడ్డ గూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు కాజేసిన తర్వాత, రాష్ట్రంలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ నిధులన్నీ గూడా కవిత గారు కాజేసిన తర్వాత, దేశంలో ఉన్న నిధులు కాజేయడం కోసము భారత్ జాగృతి బయలుదేరుతుంది అయ్యతోటి అని నేను ఆ రోజు ఇచ్చాను ఈ స్టేట్‌మెంట్. హ్మ్. అగైన్ మళ్ళీ నేను దానికి స్టాండ్ అయ్యున్నాను. హ్మ్. ఇవాళ గూడా అదే స్టాండ్. కాబట్టి ఆమె నిన్న మాట్లాడిన అంశాల పట్ల జనరల్‌గా అంటే వుమెను ఏడిస్తే కొంత హ్మ్. దానిని రిసీవింగ్ వస్తుందని జెప్పేసి హ్మ్. అనుకుంటారని కొంత సానుభూతి వస్తుందనే విషయంలో గూడా మాట్లాడుకుంటున్నారు. హ్మ్. బట్ అల్టిమేట్‌గా తనలో కొంత అంటే కేటీఆర్‌కి దక్కినంత ఆదరణ కవితకి దక్కలేదేమో ఆమె ఫీల్ హ్మ్. అవుతుందేమో. హ్మ్. బట్ అస్సలు దక్కలేని మహిళల పరిస్థితి ఏంటి అవును. ఆలోచించండి. అవును. మినిమమ్ గూడా లేనటువంటోళ్ళ పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మహిళలు మాట్లాడే అవకాశం ఉందా? హ్మ్. సో, కవిత తొలి ఎంపీగా ఉండాలనుకున్నారు. హ్మ్. తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఉండాలని కవిత కోరుకుంటున్నారు. హ్మ్. అన్ని హక్కులు మీరే హరిస్తూ ఉన్నప్పుడు, హ్మ్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కామన్ మహిళల యొక్క హక్కులు ఏంటి? వాళ్ళ గురించి అవసరం లేదా అని హ్మ్. అడుగుతున్నాము. అంటే ఈ సో విధంగా మాట్లాడిన కవిత గారు బీఆర్ఎస్‌కి కార్నర్ చేస్తూ మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీకే ప్లస్ అవుతది అని చెప్పి కూడా చాలా మంది ముచ్చరించుకుంటున్నారు. దాంట్లో మీరేమంటారు? ఎందుకంటే సో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకురాలు. రాజకీయాల్లో జనరల్‌గా ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు నలుగురు కలిసి యూనిటీగా ఉంటే హ్మ్. వాళ్ళకి బలము. హ్మ్. విడిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా పార్టీ బలహీనత పడుతుంది. హ్మ్. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో హ్మ్. ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షము ఎవరు ఉండాలా? బీజేపీ ఉండాలా? బీఆర్ఎస్ ఉండాలా? వాళ్ళు తేల్చుకోవాలా. అవును. నేను అధికారంలో ఉన్నా. హ్మ్. కాబట్టి నా ఓటు బ్యాంక్‌కి నాకు నష్టం లేదు. హ్మ్. నా ఓటు చీలి వాళ్ళ వైపుకి వెళ్ళలేదు. హ్మ్. వాళ్ళ ఓట్లు వాళ్ళు చీల్చుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టము లేదు హ్మ్. దాంతో. ఆమెతో మాకొచ్చే బెనిఫిట్ గూడా ఏం లేదు. వాళ్ళ ఇంటి పంచాయతీ వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎంత తిన్నారు అంటే, అధికారం ఉన్నన్ని రోజులు వాళ్ళలో ఉన్నటువంటి అన్నీ గూడా లుకలుకలు బాగున్నాయి. హ్మ్. ఎప్పుడైతే పవర్ కోల్పోయినారో ఆటోమేటిక్‌గా ఇవి మూవ్ అయినాయి. హ్మ్. నాకు పెద్ద అనుమానం ఏంటి అనంటే, అసలు దీని వెనక కేసీఆరే ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ బీఆర్ఎస్ వాళ్ళేమో మన తెలంగాణ భవన్‌లందరేమో ఎంత రేవంత్ రెడ్డి ఎన్నుకుండి నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కోర్ట్‌లో కాంగ్రెస్ పార్టీ కోర్ట్‌లో కవిత ఉంది. కవిత మాట్లాడని కాంగ్రెస్ పార్టీ మాట్లాడిపిస్తున్నది అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది నాయకులు మాత్రం ఒక చెప్తున్నారు. చిన్న లాజిక్ చెప్తా తమ్మి. ఇప్పుడు హ్మ్. కేసీఆర్ గారు పవర్‌లో ఉన్నారు. హ్మ్. కేసీఆర్ గారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు, కేటీఆర్ గారు వాళ్ళిద్దరిలో నాయకత్వంలో పోటాపోటీలో నడుస్తుంది. అవును. మధ్యలో కవిత లిక్కర్ కేస్‌లో పోయి తిరిగి ఆమె వచ్చిన తర్వాత హ్మ్. ఆమె నాయకత్వం కోసం ఆమె కూడా పోరాటం చేస్తుంది. హ్మ్. "నేందుకు మహిళలు లేరా? నేను పోరాటం చేయలా? నేను ఉద్యమం చేయలేదా? నాకెందుకివ్వరు?" అని చెప్పేసి ఆమె కూడా పలు సందర్భాల్లో మాట్లాడిన సందర్భంలో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా లిక్కర్ రానీకి కూడా అధికారం ఇస్తారని వాళ్ళ అవును. పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. నేనేమంటానంటే ఇవాళ
వాళ్ళ ముగ్గురి ట్రయాంగిల్‌లో ఉన్నటువంటి సందర్భంలో హ్మ్. కేసీఆర్ ఉన్నంత వరకి హరీష్ రావు గారు ఏం చేయలేనటువంటి పరిస్థితి. హ్మ్. సో, కేటీఆర్ గారికి అల్టిమేట్‌గా ఆ యొక్క పవర్‌ని తీసుకోవాల్సి చేయాల్సినంత పోరాట పటిమ తత్వము తనలో అంత హరీష్ రావు కన్నా ఎక్కువగా ఉందని ఎవరు అనుకోవట్లే. హ్మ్. సో, కవిత ఏమన్నది వీళ్ళిద్దరికన్నా నేను బెటర్ అనేది కవిత హ్మ్. అనుకుంటుంది. హ్మ్. కాబట్టి నాకు పవర్ కావాలి. నాకివ్వండి నేను పని చేస్తాను. నేను వాళ్ళ నాయకత్వంలో పని చేయాలని ఆమె బయటకొచ్చింది. హ్మ్. సో, ఆ సందర్భంలో నేనేమనుకున్నా అంటే తండ్రి ఈమెకి ఒక డైరెక్షన్ ఇచ్చినారనుకుంటున్నాను నేను. హ్మ్. సో, ఇవాళ మనలో ఎవరో ఒకరం బయటకెళ్ళిపోయి హ్మ్. ఒక పార్టీ ద్వారా జేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనమే ప్రతిపక్షమైనా, మనమే పాలకపక్షమైనా, ఇంకేదైనా మన సభ్యులమే ఉంటాము. ఇదంతా పంచాయతీ ఎందుకు మనకి? హ్మ్. కాబట్టి దీంట్లో ఒక వుమెన్ కాబట్టి ఆమెకు ఆదరణ దొరుకుతుంది. ఆమె ఉద్యమంలో ఉండింది. సో, ఇవన్నీ ఆమెకు కల్పించేటువంటి అంశాలు. సో, ఆటోమేటిక్‌గా అది కవితకి బెనిఫిట్ జరుగుతున్నది. మన ఈ కుటుంబ సభ్యులకు కూడా బెనిఫిట్ జరుగుతది కాబట్టి దట్స్ గుడ్ వే అన్నట్టుగా నువ్వు మమ్మల్ని తిట్టినట్టు చేయి, కొట్టినట్టు చేయి, నడిచేది నడిపిద్దాము. కొన్ని రోజులు ఇది జరుగుతూ ఉండాలి ఈ రాజకీయంలో. రాజకీయంలో ఎత్తుగడలో భాగంగానే దీన్ని చూడాలి తప్ప ఏదో జెన్యూన్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రేమ మీదనో, ఆడబిడ్డల మీద ఆత్మగౌరవం పేరు మీదనో ఇయాల కవిత గారొచ్చి పార్టీ పెడుతుందంటే దాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీళ్ళకి నీళ్ళు, పాలకు పాలు నిజాలన్నది రాబోయే రోజుల్లోనే త్వరలోనే తెలుస్తాయి. తెలిసిన దాన్ని బట్టి అందరూ గూడా ఆటోమేటిక్‌గా ఈరోజు నేను చెప్పిన ఈ స్టేట్‌మెంట్ నిజమే అని మరో రోజు రికార్డ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఫైనల్‌గా చెప్పండి మేడం. అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ జయలలిత గావచ్చు, షర్మిల గావచ్చు వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇస్కుర్రు కాబట్టి సో, ఈమె ఇప్పుడు ప్రెజెంట్ సో, ఫ్యూచర్‌లో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో కావచ్చు సో, జయలలిత స్థానానికెళ్తారా? లేదా షర్మిల లాగా ఇంటికాడ ఉండిపోయిన పరిస్థితి వస్తదా? ఏమనుకుంటారు మీరు మహిళగా? షర్మిల గారు పార్టీ ప్రెసిడెంట్‌గా అవును. పనిచేస్తున్నారు గదా! పక్క రాష్ట్రంలో. హ్మ్. హ్మ్. సో, ఆమె రాజకీయంగా యాక్టివ్‌గానే ఉన్నారు. ఉన్నారు. అవును. బట్ అల్టిమేట్‌గా ఇప్పుడు జయలలిత గారితో వీళ్ళు కంపారిజన్ చేసుకుంటున్నారు. అవును. ఆమె బయటకొచ్చిన తర్వాత కొప్పు పెట్టిన వ్యవహారం అయ్యుండొచ్చు. విషయాలు ఇవన్నీ అవును. గూడా తనయులాగా హ్మ్. ఉండాలి అని ఒక అది అపియరెన్స్ కనిపించే విధంగా తను జూస్తూ ఇవాళ గూడా అదే నిన్న అవును. వాళ్ళ పార్టీ వాళ్ళు గూడా కొద్దిగా ఏదో హ్మ్. మాట్లాడినట్టుంది. సో, జయలలిత గారి లాగానే మేము ఎదిగొస్తామనంటే, హ్మ్. జయలలిత గారిది ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్. హ్మ్. కవిత గారి ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్. హ్మ్. సో, జయలలిత గారు తనకి తాను అవమానానికి గురైనటువంటి సందర్భాలలో అవమానాన్ని ఎదుర్కొని ఏమంటారు కౌరవ సభలో ఏ విధంగా అయితే అవమానం జరిగిందో, అలాంటి అవమానం ఎదుర్కొని ఎదిగినటువంటి శక్తి ఎలాంటి రాజకీయ ఆదరణ లేకుండా ఎదిగినటువంటి వుమెన్. సో, ఇవాళ మీరు కేసీఆర్ యొక్క కేసీఆర్ ఒక విషయాన్ని పక్కకు తప్పిస్తూ హూ ఈజ్ కవిత అని మాట్లాడతారు గదా! అవును. సో, ఇప్పుడు మేము గూడా పని చేసాం అవును. అట్లాగే. అవును. మరి ఇందిరా శోభన్‌కి ఎందుకు లేదు ఆదరణ? హ్మ్. హ్మ్. కవిత గారికి ఎందుకు ఆదరణొచ్చింది? అవును. అంటే వాళ్ళ నాన్న వాళ్ళ లెగసీ వాళ్ళ పాలిటిక్సు రాజకీయ వారసత్వాలున్నాయి గాబట్టి జరుగుతుంది. హ్మ్. సో, అల్టిమేట్‌గా జయలలిత గారికి, కవిత గారికి కంపారిజన్ లేదు. హ్మ్. లాట్ ఆఫ్ డిఫరెన్స్. హ్మ్. సో, ఇక్కడ ఆమె చేసేదానికి, ఈమె చేసేదానికి అనంటే రాజకీయ నాయకత్వంలో మీరు ఎవరితో ఏ రకంగా ఎట్లా అవమానపడ్డరు అన్నది జనం ఎవరు గూడా ఇక్కడ ఏది చూడరు. హ్మ్. అంటే ఐ మీన్ అది ఆమెకు బహిరంగంగా అసెంబ్లీలో జరిగినటువంటి దాన్ని మనం చూసాం. అవును. సో, ఇక్కడ కవిత గారికి అసెంబ్లీలో ఎలాంటిదేం జరగలేదు గదా! వాళ్ళ కుటుంబంలో 4 గోళ్ల మధ్య ఏం జరిగిందో అది వాళ్ళకే తెలిసిన విషయం తప్ప ఇంకొకరికి తెలవదు గదా! హ్మ్. సో, అల్టిమేట్‌గా ఇక్కడ జరిగిన విషయం ఆమె జెప్పిన దాంట్లో గూడా ఆమె కోర్ట్‌కే ఏంటి మన లిక్కర్ కేస్‌లో అవును. వెళ్ళింది. సో, జైలుకి వెళ్లారు. జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబమే అండగుంది. హ్మ్. వాళ్ళ అన్న పోయినాడు, వాళ్ళ బావ పోయినాడు, వాళ్ళ అవును. నాయనొక్కడు పోలేదనుకోండి. అవును. వాళ్ళ అమ్మ గూడా పోయినారు. అందరూ ఉన్నారు ఆమెకెంట. అవును. 200,00,00,000 ఖర్చు పెట్టారు. అవును. బెయిల్ తెచ్చుకున్నారు. నీ పుణ్యాన వాళ్ళ ఎంపీస్ గూడా పోటీ చేయలేకుండా దూరం ఉన్నారు. హ్మ్. సో, పార్టీకి కూడా వాళ్ళకి నష్టం జరిగింది. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. సో, అల్టిమేట్‌గా కవిత గారి వల్ల వాళ్ళకి కొంత పోయిన తర్వాతనే అందుకే అన్నా. హ్మ్. ఇదంతా ఒక సినీ ఫక్కీలో ఈమె ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా ఇవన్నీ మరకలు మాకుంటాయి. ఇదంతా మాకు నష్టం జరిగేటువంటి అంశము. కాబట్టి ఈమెతోని ఒక కుంపటి బయట పెట్టిస్తే ఇది పని జరుగుతది. బయట పోగానే పెట్టేసినామనుకో హ్మ్. దానికి అది ఆ సాండిటీ రాదు. నమ్మకం అనేది కుదరదు. హ్మ్. సో, ఆమెను అవమానించినట్టుగా ఆ పార్టీలో కనీసం తండ్రిని వెళ్లి కలవడానికెలిస్తే గూడా కలవలేదని చెప్పే విధంగా చిత్రీకరించి సో, చిత్రీకరించిన మోరోవర్ ఏంటంటే, కవిత గారికి, కేసీఆర్ గారికి అంత లాట్ ల లాట్ ఆఫ్ అదేమంటారు లాంగ్ డిస్టెన్స్ డిస్టెన్స్ ఉందని నేను ఉంది. అనుకోవట్లే. ఎందుకనంటే, కేసీఆర్‌ని గాదని ఆళ్ళు చేసే పనేది హ్మ్. ఉండదు. హ్మ్. ఆయనకు అనుసైలోనే అన్నీ జరుగుతాయి. హ్మ్. కాబట్టి కేసీఆర్‌కి జరగకుండా ఇదంతా జరిగింది, తెలవదు అని అనుకుంటే ఇగ వాళ్ళంత పిచ్చోళ్ళు లేరని అనుకోవాల్సినటువంటి అవసరమైతే ఏర్పడతది. అల్టిమేట్‌గా ఒక సినీ, రాజకీయ ఫక్కీలో, వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని మనం గమనించాల్సిన అవసరం. సో, అల్టిమేట్‌గా ఇక్కడ కాంగ్రెస్‌కి ఏమవుతుందనంటే, వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు తేల్చుకోలేనప్పుడు ప్రభుత్వం పైన వాళ్ళేం పోరాటం చేస్తారు? అవును. ఇవాళ అసెంబ్లీకి నీళ్ల పైన చర్చకు సై అని చెప్పి, హ్మ్. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మేము పెట్టే ఆధారాలను వాళ్ళు భరించలేక, హ్మ్. తప్పులు వాళ్ళవన్నీ ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతదని పారిపోయినారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? థాంక్ యూ.
సో విన్నారు కదా! ఇది ఇందిరా శోభన్ గారు చెప్తా ఉన్నారు. సో ఈ కవిత గారికి సంబంధించి సో మొత్తం ఏదైతే జరుగుతుందో అంతా కూడా కేవలం ఒక రాజకీయ చిత్రంగా వీళ్ళు ఎంత చిత్రీకరిస్తా ఉన్న పరిస్థితి. అండ్ దీని వెనక తెలంగాణ జాతిపిత అని చెప్తూ ఉంటారు కదా! సో కేసీఆర్ ఆయన కూడా ఆయననే ఉండి నడిపిస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు చెప్తా ఉన్నారు పరిస్థితి. 100% సాయితో రాణా ప్రతాప్ రిపోర్ట్ ఫ్రమ్ INTV ఫ్రమ్ హైదరాబాద్.